మనుషులు ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల తమ ప్రియమైన వాళ్లకు దూరంగా వెళ్లాల్సొస్తే అప్పుడు మనసులో బాధ మేల్కొంటుంది. తను ఆ బాధను మర్చిపోగలడు. ఏదైనా బంధం వల్ల ఆవేదన కలిగితే తను ఆ బాధను కూడా మర్చిపోగలడు. కానీ ఈ ప్రపంచంలో ప్రతి భావాన్ని, ప్రతి వస్తువుని మనం మర్చిపోకూడదు. అందులో ప్రత్యేకించి మనకు ప్రియమైన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఈ లోకంలోంచి వెళ్లిపోయినప్పుడు వాళ్ళు ఏ మంచి పనులు చేశారో, వాళ్ళు మనకు ఏ ప్రేరణ కలిగించారో దాన్ని ఎప్పటికీ మర్చిపోవడం మంచిది కాదు. ఎప్పుడైనా మీరు ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు, సఫలతను పొందినప్పుడు ప్రారంభం నుంచి మీకు తోడుగా ఉన్న ఆ మిత్రులను మర్చిపోవడం మంచిది కాదు. వాళ్ళెప్పుడూ మీకు సహాయం చేశారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, కావాలంటే మీ వయసు ఎంత పెరిగినా సరే తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఎంత పెద్దవాళ్లైనా సరే వాళ్ల దృష్టిలో మీరు పిల్లలుగానే ఉంటారు. అనుభవంలో కూడా వాళ్లకంటే చిన్నగానే ఉంటారు. అందుకే మీ తల్లిదండ్రులను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. దుఃఖంలో మీకు తోడుగా ఉన్న వాళ్ళందరినీ మీరెప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే జీవితంలోకి సుఖం వస్తుంది. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.